ముందుగా తెలుగుతనానికి నిలువెత్తు ప్రతీక, ప్రపంచంలో తెలుగువారి అస్తిత్వాన్ని పౌరుషాగ్ని రగిలించిన అన్న నందమూరి తారక రామారావుకు వర్ధన్ స్వరంగా జోహార్లు అర్పిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, నేను ఒకప్పుడు శాంతానామ అని శాంతారాం వాళ్ళ మనవరాలు శాన్స్టిట్లో ఆయన బయోపిక్ రాసింది. ఇలాంటి గొప్ప పుస్తకం రామారావు గారి మీద వస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఈ లెటరీ పిచ్చితో ఎవరు ఉంటారు అనుకున్నాం. కానీ జనార్దన్ గారు ఇనిషియేట్ చేసి ఒక లిటరీ కమిటీ అనే ఒక కమిటీ ఏర్పడటమే ఈ రోజుల్లో చాలా ఉత్సాహాన్ని, సాహితీ సేవకి ప్రతీకగా నిలబడటం నిజంగా అభినందనీయం. అలాగే భగీరథ యత్నం ఎంత గొప్పగా ఫలించిందో ఈ అందమైన పేరుతో తారక రాము ఇప్పటిదాకా వచ్చిన అన్ని పుస్తకాల్లో టైటిల్ అతి గొప్ప ఒక మంత్రంలాగా వినిపించిన పుస్తకం తారక రాము. సో అన్నగారి అంతరంగాన్ని ఆవిష్కరించడం అంటే ఆయనతోటి డైరెక్ట్గా మనం మాట్లాడుతున్నట్టుగా అందులో వ్యాసాలు ఉన్నాయి. ఎంతోమంది స్వయంగా ముఖాముఖి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడం నిజంగా రామారావు గారిని అప్పుడు చూడని వాళ్ళు, ఈ తరం కుర్రవాళ్ళు ఆయనతో మాట్లాడినట్టుగా అనుభూతి ఏ పుస్తకం లేదు. ఈ పుస్తకం అంత గొప్ప పుస్తకం. సో తారక రామ్ ఈ తరం సినీ నటులకు కానీ, ఈ తరం సినిమా ప్రతి టెక్నీషియన్కి, ఎందుకంటే ఆయన ఇప్పటి గొప్ప గొప్ప ఫామ్లో ఉన్న దర్శకుల కన్నా ఎక్కువ చిత్రాలు దర్శకత్వం వహించారు. ఆయన 16-17 చిత్రాలకైనా దర్శకత్వం వహించారు. ఆయన స్క్రిప్ట్లో ఆయనే స్వయంగా స్వదస్తుడితో ముత్యాల లాంటి అక్షరాలతో ఎవ్రీ షార్ట్ డివిజన్ రాసుకున్నారు. ఒకసారి అదృష్టవశాత్తు నాచారంలో స్టూడియోలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు అలా ఒక షెడ్లోకి వెళితే ఆయన స్క్రిప్ట్లన్నీ అక్కడ మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. ఏంటి ఈ పుస్తకాలు అని చూస్తే చాలా అద్భుతమైన దస్తూరితో ఉన్నాయి. అరే ఇలా వదిలేసారంత అద్భుతమైన జాతి సంపద అలాంటి. సో లిటరీ కమిటీ ఆయన స్క్రిప్ట్స్ అన్ని ఆయన స్వదస్తురితో ఉన్నాయన్నీ కూడా డిజిటలైజ్ చేసి ఈ తరానికి అందించాల్సిన కూడా, అంటే ఒక దర్శకుడు స్క్రీన్ ప్లే రైటర్గా కూడా ఉంటే ఎంత గొప్పగా ఒక షార్ట్ డివిజన్ని ఎంత గొప్పగా ఆయన ముందే ఊహించుకున్నట్టుగా, ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ముందే సినిమాని చూస్తాడు. ఎవ్రీ షాట్ని ఆయన ఎంత క్లారిటీగా కన్విక్షన్ తోటి ఎలా చేయాలనేది ఒక ఇమాజినేషన్తో ఆయన ఎంత గొప్పగా వర్క్ చేశారు అనేది అది చాలా ముందు తరాలకు నిజంగా అందించాలి. నా రిక్వెస్ట్ అది జనార్దన్ గారికి. ఆ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఇప్పటి తరానికి, సినిమా గోయర్సే కాదు ప్రజలకి, సాహితీ మిత్రులందరికీ అందించాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని మహానుభావులు లాంటి ఒక వ్యక్తి వర్ధంతి సందర్భంగా మా దర్శకుల సంఘం తరపున ఆయనకి జోహార్లు అర్పిస్తూ ధన్యవాదాలు.